తమిళనాడు సినీ నటుడు అలాగే టీవీకే అధ్యక్షుడు విజయ్ తలపతిపై తన భార్య చేసిన పిటిషన్ అనేది ఇప్పుడు ఇటు రాజకీయాలతో పాటు తమిళనాడు సినీ రంగాల్లో దుమారం రేపుతుందనే చెప్పాలి. లేకపోతే కనుక తన భార్య సంగీత తన భర్త పైన విడాకులకు సంబంధించి కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించి చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో సంగీత ఈ యొక్క పిటిషన్లు అయితే దాఖలు చేసింది. ఇకపోతే కనుక ఈ డివోర్స్ పిటిషన్లో భర్త విజయ్పై ఆమె చేసిన ఈ యొక్క సంచలన ఆరోపణలు అనేవి ఇప్పుడు చాలా దుమారం రేపుతున్నాయనే చెప్పాలి. ఇకపోతే కనుక తన భర్త ఈ యొక్క పిటిషన్లో ఏమేమి పేర్కొన్నారని చూసుకుంటే కనుక తన భర్త 2021 నుంచి కూడా ఒక నటితో వివాహేతర సంబంధం అనేది కొనసాగిస్తున్నాడని చెప్పేసి ఆమె ఆరోపించడం జరిగింది. అలాగే అక్రమ సంబంధాన్ని ఆపేయాలని చెప్పేసి పలుమార్లు కోరినప్పటికీ కూడా అలాగే ఆ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని కూడా ఆమె స్పష్టంగా ఈ యొక్క పిటిషన్లో అయితే పేర్కొంది. అలాగే భర్తపై తనకు నమ్మకం లేదని అతడితో తనకు విడాకులు ఇప్పించాలని చెప్పేసి పిటిషన్లో ఆమె అయితే పేర్కొనడం జరిగింది. అలాగే భర్త విజయ్పై సంగీత చేసిన ఈ యొక్క ఆరోపణలు అనేవి ఇటు సినీతో పాటు రాజకీయాల్లో ఈ యొక్క చాలా దుమారం రేపుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇటు తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి కాబట్టి ఈ తరుణంలో ఇప్పుడు టీవీకే పార్టీ పైన చాలా దీని ప్రభావం అనేది పడనుంది. ఇకపోతే కనుక ఆమె ఈ యొక్క ఏదైతే డివోర్స్ పిటిషన్ అనేది కోర్టులో వేయడం జరిగిందో దానిలో ఆమె చేసిన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అవనేవి చాలా దుమారం రేపుతున్నాయి. ఈ యొక్క ఎలక్షన్స్ వస్తున్నాయనే కానప్పటికీ కూడా ఇంట్లో 25 సంవత్సరాల యొక్క మ్యారేజ్ లైఫ్లో గత 2021 నుంచి కూడా చెన్నై సిటీలో ఉంటున్న ఒక సినీ నటితో తిను వివాహేతర సంబంధం అనేది కొనసాగిస్తున్నాడని చెప్పేసి చాలాసార్లు చెప్పినప్పటికీ వినిపించుకోవట్లేదు. అలాగే ఫ్యామిలీని చాలా వెనుక పెడుతున్నాడు, తన భార్యగా గౌరవం కూడా ఇవ్వట్లేదని చెప్పేసి ఆమె స్పష్టంగా ఈ యొక్క పిటిషన్లో అయితే పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు అలాగే గతంలో ఈ యొక్క ఏదైతే బీజేపీ చీఫ్గా ఉన్న నాగేంద్రన్ మాట్లాడడం జరిగిందో త్రిష మరియు విజయ్ మత్తు నుంచి బయటకు రావాలంటూ చేసిన ఆ వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఇప్పుడు ఈమె ఈ యొక్క పిటిషన్లు ఇవ్వకముందే ఆయన ఇలాంటి విషయాలు ఆయనకి ఎట్లా తెలుసు, ఆయన ఎలాంటి మాటలు ఎందుకు మాట్లాడే విషయం పైన అయితే కనుక సోషల్ మీడియాలో దుమారం అనేది ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పాలి. లేకపోతే కనుక తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్న ముందు ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు అనేవి రావడం ఇటు టీవీకే పార్టీకి కూడా చాలా ఇటు డౌన్ఫాల్ అయ్యే విధంగా అయితే కనిపిస్తుంది. ఇకపోతే కనుక దీనికి సంబంధించి వివాహేతర కేసు సంబంధించి ఏ నటితో ఇప్పుడు ఈ యొక్క కేసు అనేది నడుస్తుంది, ఆమె కేసు ఎంతవరకు దారితీసే అవకాశం ఉందనే విషయాలు అయితే కనుక వేచి చూడాల్సి ఉంది. ఇకపోతే ఈ యొక్క కోర్టులో వేసిన పిటిషన్ సంబంధించి కోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అనే దానిపైన అయితే అందరూ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇటు తమిళనాడు సినీ మరియు రాజకీయ రంగాల్లో పాటు ఇటు మిగతా రాష్ట్రాల్లో ఉన్న ప్రజలంతా కూడా ఈ యొక్క టీవీకే పార్టీకి సంబంధించి అలాగే కోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటే దానిపైన చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి.